త్రాయతే ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రము లేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖతః మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా, గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఈ దివ్య మంత్రాన్ని మనకి నారాయణ స్వరూపుడైన వేదవ్యాస మహర్షి చెప్పటం జరిగింది. వ్యాసుల వారి తరువాత గోదాదేవిగా పిలువబడే ఆండాళ్ అమ్మవారు, ఆ తరువాత శ్రీరామానుజాచార్యుల వారు ఈ లోకానికి అందించడం జరిగింది. శ్రీరామానుజుల వారి కాలం వరకు ఎన్నో కారణాల వల్ల అత్యంత రహస్యంగా ఉంచబడిన ఈ మంత్రరాజ్యం బహిర్గతమయ్యింది. శ్రీరామానుజాచార్యుల వారు నరకానికి పోవడానికి కూడా వెనుకాడకుండా, ఎవరూ జన్మచేత చేయబడిన పాపాల వల్ల నరకం పాలు కాకూడదనే మహోద్దేశంతో ఈ మంత్రాన్ని అన్ని జాతుల వారికి, అన్ని వయసుల వారికి ఇవ్వటం జరిగింది. అసలు శ్రీరామానుజుల వారి జననమే లోకోపకారం కోసం జరిగింది. భూభారాన్ని మోస్తున్న ఆదిశేషుడు పాపభారం మోయటం ఇష్టం లేక నారాయణ అనుగ్రహంతో రామానుజుల వారిగా పుట్టి ఈ దివ్యమంత్రాన్ని మనకి ఉపదేశించటం జరిగింది. ఇక ఈ దివ్యమంత్రం అర్థం పరిశీలిస్తే, నారాయణుడు అంటే విశ్వమంతా తనలో కలిగినవాడు అని అర్థం. మనకి కనిపిస్తున్న, కనిపించని ఈ విశ్వమంతా కూడా నారాయణుడే. అందుకే విశ్వం విష్ణు వషట్కారు అంటూ వేదం వివరించింది. మనం కంటికి కనిపించని అనేక క్రిములను, సూక్ష్మజీవులను రకరకాల సాంకేతిక పరిహారాల ఆధారంగా చూడవచ్చు, చూడగలం. కాని ప్రాణం అన్నదాన్ని మనం చూడలేం. కనిపించటం లేదని ప్రాణాన్ని లేదనగలమా? అదే నారాయణ స్వరూపం. జన్మకు కారణం అవుతున్నది నారాయణ మంత్రం. జన్మ విముక్తికి కారణం అవుతున్నది నారాయణ మంత్రం. నారాయణ మంత్ర జపం వల్ల జన్మాంతర కర్మలు, తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి ఉత్తమ జన్మ లభిస్తుందని ఋషులు, దేవీ దేవతలు చెప్పటం జరిగింది. ఈ అష్టాక్షరీ మహామంత్ర మహిమ గురించి మరిన్ని విశేషాలు ఈరోజు మంత్రమహిమ కార్యక్రమంలో అష్టాక్షరీ మహామంత్ర యొక్క ప్రాశస్త్యం గురించి, దాని మహిమ గురించి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. జై శ్రీమన్నారాయణ. విరాట్ స్వరూపాన్ని 8 అక్షరాలు గల నారాయణ మంత్రంలో ఎలా ఆవిష్కరిస్తారు స్వామి?
మంత్రము అనేది దాన్ని స్మరించగలిగిన వాడిని బాగు చేసేది. ఇప్పుడు రావణాసురుడు లాంటి వాడంతా కోరుకుంది అదే కదా. అవును, అదే. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు కోరుకుంది కూడా అదే. దురదృష్టం కొద్ది వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళగానే దాన్ని చెడుగా వాడడం ప్రారంభించడం వల్ల రాక్షసులు అయ్యారు. అదే మంచి కోసం వాడితే వాళ్ళు దేవతలు అయ్యి ఉండేవారు, అదే మరి ఇంకోటేదో అయ్యి ఉండేవాళ్ళు. సో మనం ఏం కోరుకుంటామంటే హద్దులేని శక్తి, నశించని యోగ్యత, ఇది కావాలనుకో. ఇది ఎవరికి కావాలి? నాకు కావాలి, శరీరానికి కాదు. మారే శరీరానికి కాదు, మారని నాకు కావాలి. దాన్ని కూడా కలిగించగలిగింది కనుకనే అది ఆ రక్షించేది. అంటే అక్కడ దాకా రక్షిస్తుంది, అక్కడ దాకా కావాల్సింది ఇస్తుంది. ఇది అకారం ఇస్తుంది. కానీ మరికి అవరక్షణే అనే అవతి అని ఒక రూట్ ఉంది సంస్కృతంలో. ఇప్పుడు ఏదైనా సంస్కృత శబ్దాలన్నీ కూడా ఏదో ఒక రూట్స్ ఉంటాయి వాటి వెనకాతల. అది దాని స్వభావం చెప్తాయన్నమాట. రక్షించున్నది. సరే, మనకి అది మీరు అన్నట్టుగా ఇట్ ఇస్ సో వేగ్. అసలు ఏమి మనకి స్పష్టత ఏం లేదు అక్కడ. కనుక గింజని మనం నీళ్ళలో నానబెట్టినప్పుడు అది కొంచెం ఉబ్బి అందులోంచి మెల్లిగా ఒక మొలక హాబ్బో ఇందులో ఏదో జీవం ఉంది అన్నట్టుగా మనకి తెలిసేది ఏదైనా కావాలి. అలాగే అకారాన్ని కొంచెం జాగ్రత్తగా కనుక పెంచితే అందులోంచి ఓంకారం వస్తుంది. ఇప్పుడు ఈ ఓంకారం దగ్గరికి వచ్చేటప్పటికి ఇందులో మనకు కొంత క్లారిటీ ఉంది. ఆ, ఉ, మా. కానీ మన పెద్దవాళ్ళు ఉత్త ఓంకారాన్ని ఉపాసన చేయొద్దయా అన్నారు. ఎందుకనంటే దానిని సక్రమంగా తెలుసుకోగలిగే యోగ్యత ఉంటే తెలుస్తుంది తప్ప, లేకపోతే అక్కడ కూడా మనం తప్పుటడుగు వేసేటువంటి ప్రమాదం ఉంది. కనుక ఏమిటి తప్పుటడుగు వేయడానికి? ఆ అంటే అర్థం అతడు అని. ఎందుకంటే భగవద్గీతలో అక్షరాణం అకారోస్మి అని ఆయన చెప్పుకున్నాడు ఆయన. సో ఆ అంటే భగవంతుడు, మా అంటే మనం, జీవుడు. ఈ మధ్యలో ఉండే ఉకారం ఏం చెప్తుందంటే ఈ ఏ అని అర్థం చెప్తుంది. ఇప్పుడు వాడు రాముడే, నేను అన్నమునే తింటున్నాను అన్నట్టుగా అన్నమాట. ఈ ఏ అనేది ఇంకొకటి కాదు అని చేస్తుంది కదా. నేను అన్నమే తింటున్నా అంటే సున్నం కాదని అర్థం. అంతే కదా. అక్కడ కూర్చున్నవాడు రాముడే అంటే వాడు వెంకడు కాదు అని అర్థం. సో ఏ అని ఎప్పుడైతే చెప్పామో ఇంకొక దాన్ని అది ఆటోమేటిక్గా దూరం చేసేస్తుంది. ఇప్పుడు ఆ, ఓ, మా. ఆ భగవంతుడు, ఓ, ఏ, మా జీవుడు. ఏం తెలిసింది? ఆ, ఏ, మా. ఆయనే జీవుడు. జీవుడు దేవుడు ఒకడే, వేరు కాదు అని తెలిసింది. చాలా బాగుంది. ఇది మనకి సూపర్ఫిషియల్గా కనిపించే అర్థం, పై పైన కనిపించే అర్థం. ఇప్పుడు దీనివల్ల ఏమైంది? దేవుడే దేవుడు, దేవుడే జీవుడు అనగానే ఇంకా అందరూ దేవుళ్ళు అయిపోయారు. లేలే హిరణ్యకశిపుడు అయిపోయాడు. అదే, అందరూ దేవుళ్ళు అయిపోయారు. ఎవరంటే వాళ్ళు మేమే దేవుళ్ళం అని అయిపోయా. ఇంకా అక్కడి నుంచి వీడు రొమ్ము విరుచుకొని నేనే నేనే ఇంకా నాకంటే ఇంకా ఎవడు లేకనే ఎవడైనా నన్నే పూజించాలి అన్నాడు. విరేచనుడని ఒకడు ఉండేవాడు, విరోచనుడు వాటి పేరు. కంట్లో కనిపించేదే దేవుడు రా అని చెప్పారు గురువుగారు. వెంటనే వెళ్ళాడు, పక్కన ఇటువంటి చూసేవాడు ఫ్రెండ్ కనిపించాడు. రారాయిలాగా అన్నాడు ఆయన. కనుతేరని చూశాడు. ఏం కనిపిస్తారు? నేనే కంట్లో కనిపించేది అంచేది నేనే దేవుణ్ణి. ఎందుకంటే డబుల్ చెక్ చేద్దాం అనుకున్నాడు. సరే వీడిని పక్కన పెట్టి ఇంకోటి పిలిచాడు. పోయి నీ కంట్లో ఏమో చూద్దాం రా అని వాడి కను తెరిచాడు. వాడి కంట్లో వీడే కను.
అనవసరంగా 30 ఏళ్ల పాటు గురువుగారి దగ్గర కూర్చొని నేను టైం వేస్ట్ చేసుకుంటూ నేనే దేవుడిని అనే విషయం నాకు తెలియకపోయాయి అని వెంటనే అక్కడి నుంచి వాళ్ళ ఊరికి వచ్చాను. రాజు విరోచనుడు అనేవాడు పెద్ద రాజు. ఆవేళ వెంటనే ఒక డిక్లరేషన్ ఇచ్చాడు, ఒక గెజిటీలో మొత్తం పబ్లిష్ చేసేసాడు తను. నేనే రాజుని, ఈరోజు నా మంత్రమే మంత్రము, నాకే స్వాహాకారాలు, నాకే తర్పణాలు, అన్నీ మొత్తం నాకే. ఓం విరోచనాయ నమః, ఇదే మంత్రం అందరికీ, ఒకటే మంత్రం. ఇది విరోచన విద్య అంటాను దీన్ని. అంటే పాపం వాడికి తప్పుదారి పట్టాడు వాడు. ఇంద్రుడు కూడా వాడితో పాటే వెళ్ళాడు క్లాస్కి. గురువుగారు చెప్పిన తను కూడా విన్నాడు. బయలుదేరాడు గురుకుల నుంచి. తను కూడా ఇలాగే చెక్ చేశాడు. ఎదటివాడి కంట్లో నేనే కనిపిస్తున్నానని తన బాడీని చూసుకున్నాడు వాడు. ఈ బాడీ ఎప్పుడు ఇలా ఉండట్లేదు, మారుతోంది. ఇది కంట్లో కనిపించేది అయితే బాడీయే, కానీ ఇది ఒకనాడు చిన్నగా కనిపిస్తోంది, ఒకనాడు మధ్య వయసులో కనిపిస్తోంది, ఒకనాడు పెద్దగా కనిపిస్తోంది, ముడతలు పడి కనిపిస్తోంది. మరి మారుతుంది. మారేది బ్రహ్మం ఎట్లా అవుతుంది? బ్రహ్మం అంటే మారకుండా ఉండాలి కదా. మారిపోతుంటే దాన్ని బ్రహ్మం అని గురువుగారు చెప్పారంటే దాంట్లో ఏదో మతలబ్ ఏదో ఉంటుంది ఇందులో. మళ్ళీ వెనక్కి వెళ్ళాడు గురువుగారి దగ్గరికి. వాడు విరోచనుడు ఊరెడిపోయాడు. వాడికి తెలిసిపోయింది అనుకున్నాడు వాడు. ఈయన మళ్ళీ వెనక్కి వచ్చాడు గురువుగారి దగ్గరికి. గురువుగారు, మీరు కంట్లో కనిపించేది బ్రహ్మం అన్నారు, కంట్లో కనిపించేది మారుతుంది కదా, మారేది బ్రహ్మం ఎట్లా అవుతుంది? భేష్, మంచి డౌట్ వచ్చిందో, ఇంకో 30 ఏళ్ళు ఉండమన్నాడే. సో తర్వాత వాడికి తత్వం తెలిసింది. పాపం వీడికి తెలియలేదు వీడికి, ఎందుకంటే వీడి తనకు అనుకూలంగా ఎక్కడ కనిపించిందో అంతే అయిపోయింది అనుకున్నాడు వీడు, క్లోజ్. కానీ ఇంద్రుడికి ఆలోచన వచ్చింది. తర్వాత గురువుని ఆశ్రయించాడు, తత్వం తెలుసుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. నేనే వాడు, వాడే నేను అనగానే ఇది చాలా రకాల ప్రమాదాలకు దారితీస్తుంది. అహంకారం, దురహంకారి అయిపోతాడు, ఎవరిని లెక్క పెట్టాడు, చాలా రకాల ఉపద్రవాలు ఉన్నాయనుకోండి. మరి నిజానికి ఓంకారం ఏదైనా చెప్తోందంటే ఓంకారం అంతే చెప్తోంది. ఆ ఊ మా, ఊ అంటే ఏ అని అర్థం, ఆ ఊ మా, వాడే వీడు. అందుకే మన వాళ్ళు ఉత్త ఓంకారాన్ని ఉపాసన చేయకుండా ఈ పెరిగే క్రమంలో అకారం పెరిగి ఓం అయింది. ఓంలోంచి 3 అక్షరాలు వచ్చాయి, 3 అక్షరాలు 3 వ్యాహృతులు వచ్చాయి, దాంట్లోంచి వేదాలు వచ్చాయి, దాంట్లోంచి భాషలు వచ్చాయి. కొంచెం పెరిగిన తర్వాత చూడండి ఏముందో. అంతేకాని మొదటి స్టేజ్లో చూసి దాన్ని జాగ్రత్తగా అదే తత్వం అని అనుకోకండి. ఇప్పుడు ఓంకారంలోంచి 3 అక్షరాలు వేదాలు ఒక పద్ధతిలో వస్తే ఇదే పద్ధతిలో 8 అక్షరాలు కూడా వచ్చాయి. 8 అక్షరాల మంత్రం కూడా అందులోంచి వచ్చింది. ఓంలోంచే కాస్త ఎలాబరేట్ అయ్యి అది నమః నారాయణాయ కూడా అయింది. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఇప్పుడు మనకి మొక్కజొన్న పొత్తులు వేస్తే ఒక్కో చోట నుంచి 2 కంకులు వస్తుంటాయి కదా, ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంటుంది, కానీ బట్ ద ఎనర్జీ ఇస్ ద సేమ్. అట్లాగే ఈ ఓంకారం పక్కకి ఓం నమః నారాయణాయ అని ఒక మంత్రం వచ్చింది, ఇంకో పక్కన వైదిక వాంగ్మయం వచ్చామంటే అది బాగా విస్తరించిపోయింది. ఇది అది 2 సేమ్, ఎనర్జీ వైజ్ బోత్ ఆర్ సేమ్. అయితే దీని తాత్పర్యం తెలియాలంటే మనకి ఇదంతా తెలియాలి, లేదా ఇదైనా తెలియాలి. అంతే. ఇప్పుడు ఈ వేద వాంగ్మయం అంతా తెలియాలంటే లిటరలీ దట్ ఈస్ ఇంపాసిబుల్. మన బతుకు అన్నిటిని చదవగలిగే అంత కానీ కాదు. మహా అయితే మనం 100 ఏళ్ళు 125 ఏళ్ళు 150 ఏళ్ళు బతుకుదాం అనుకుందాం. అంతకాలం చదివినప్పటికీ పూర్తయ్యేది ఏం కాదు. అంచేత దాన్ని మనం చదవలేం. మనం చేయగలిగింది 8 అక్షరాల మంత్రం తెలుసుకుంటే సరిపోయి. ఈ 8 అక్షరాల మంత్రంలో ఓంకారం 1 అక్షరం అయితే ఓమిత్ ఏకాక్షరం, నమ ఇది 2 అక్షరే, నారాయణాయేతి 5 అక్షరాణి, 5 అక్షరాలు కలిపితే 8 అక్షరం. ఏతద్వై నారాయణస్య
అష్టాక్షరం పదం అని చెప్తారు. అంటే 8 అక్షరాలు కలిగిన మంత్రం. దీని యొక్క ఎలాబరేషన్గా ఈ మంత్రం వచ్చింది కనుక ఎలాబరేషన్లో ఏమిటుంటుందో అదే ఆరిజిన్లో కూడా ఉండాలి. ఇప్పుడు ఈ పెరిగిన క్రమంలో ఓంకారంలోంచి వచ్చిన దాంట్లో మరి ఆలోంచి నారాయణ వచ్చింది, దాని తర్వాత ఊలోంచి నమః వచ్చింది, మాలోంచి చివర ఆయా ఉంది నారాయణాయ. ఆయా అనేది చతుర్థి విభక్తి అంటారు. మనకి చిన్నప్పుడు ఇద్దరికి తెలుగు చదువుకునేటప్పుడు విభక్తులు చెప్పేవారు. ప్రథమా విభక్తి, దుమవులు ప్రథమా విభక్తి, నూలా కూర్చి గురించి ద్వితీయ, చేతం చేయన్ తోడంతో తృతీయ, ఇలా చెప్పేవారు. అలాగే కొరకు కై చతుర్థి విభక్తి, చతుర్థి 4వ విభక్తి. ఆ 4వ విభక్తికి అర్థం కొరకు అయితే కై. ఈ కొరకు కై అనేటటువంటి ఆ పక్కన చేరుతుంది, అప్పుడు ఆయ వస్తుంది. ఇప్పుడు వెంకటేశాయ అంటే వెంకటేశ అంటే వెంకటేశుడు, ఆయ అంటే కొరకు, వెంకటేశుని కొరకు. ఏమిటి వెంకటేశుడు కొరకు? నేను వెంకటేశుడు కొరకు, నేను వెంకటేశుని కొరకు. నేను వాడి కొరకు అంటే వాడికి నేను చెందినవాడిని అర్థం. ఇది ఎవరి కోసమా? ఆయన కోసం అండి. ఆయన కోసం అంటే ఇది ఆయనది, మంది కాదు. అంటే ఆయన యజమాని, ఇది ఆయన వస్తువు. సో ఇట్ బిలాంగ్స్ టు సమ్ వన్ ఎల్స్ అని అర్థం అన్నమాట. కొరకు అంటే అవతల వాడికి చెందింది అని అర్థం. సో వెంకటేశాయ, నేను వెంకటేశుడికి చెందినవాడిని అని అర్థం అన్నమాట. అలాగే నారాయణాయ, ఆయ అనేది మాలోంచి ఆయ వచ్చింది. అయితే మొట్టమొదట నారాయణ రావాలి, తర్వాత ఊ కనుక తర్వాత నమః రావాలి, తర్వాత ఆయ రావాలి. కానీ అలా రావాలి. ముందర నమః వచ్చింది, తర్వాత నారాయణ, తర్వాత ఆయ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మనం చెప్తే వచ్చేది కాదు కదా. నేచర్ హ్యాజ్ హెర్ ఓన్ ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ థింగ్స్ అవుట్. అట్లానే మొట్టమొదటి ఉకారం పైకి పెరిగి వచ్చింది, తర్వాత అకారము, తర్వాత మకారం పెరిగి వచ్చాయి. ఈ ఉకారానికి అర్థం నమః. నమః అంటే స్వతంత్రుడు కాడు, వీడు వీడికి చెందినవాడు కాడు. ఇది చెప్పిన తర్వాత ఎవడికి చెందినవాడు చెప్పాలి. మనలో ఒక అహంకారం ఉందనుకోండి, నేను ఎవరి దగ్గర తల వంచను, వాడిని ఎవడో ఏం చేయలేడు వాడిని. సరే నేను ఎవరో సరే పోనీ వాడి దగ్గరికి వెళ్ళి సహాయం చేసుకుంటాను, వీడి దగ్గరికి సహాయం తీసుకుంటాను అని ఎవరి దగ్గర నుంచో ఒకరి దగ్గర నుంచి సహాయం తీసుకునే నేచర్ అంటూ వీడుకుంటే, అరే ఒరే వాడి దగ్గర పెడితే నీకు లభించేది కొద్దిగారా, వీడి దగ్గర పెడితే కొంచెం నీకు ఎక్కువ లభిస్తుంది అని మనం ఏది మంచిది ఏది కాదు అని చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఎవరి దగ్గర తల వంచను, నాకు ఎవరితోటి పని లేదనుకున్నాను, మనం ఏం చేయలేము. అంచేత మనిషిలో కూడా జీవుల్లో కూడా మొట్టమొదటి అసలు వీడికి వంగడం అవసరం అని చెప్పాలి. అందుకు ముందర నమః వచ్చింది. ఎవడి దగ్గర వంగాలప్పుడు? ఇప్పుడు నీకు వంగడం అనేది నేచర్. నా మహా, నువ్వు తలెత్తుకుని నా అంతటి నేనే బతుకుతాను అనడానికి నీకు అవకాశం లేదు. బికాజ్ యు ఆర్ సో డిపెండబుల్, సో డిపెండబుల్. ఇప్పుడు దేని మీద డిపెండ్ అవుతావు? ప్రాణం లేని నేచర్ మీద డిపెండ్ అవుతావా, శక్తి కలిగిన భగవంతుడి దగ్గర డిపెండ్ అవుతావా? ఆలోచించు. ప్రాణం లేనిదా, ఇప్పుడు నువ్వు సహజంగా ప్రాణం ఉన్నవాడి, ప్రాణం ఉన్నవాడు తనకంటే ఎక్కువ ప్రాణశక్తి కలిగిన వాడి దగ్గర సరెండర్ అవ్వాలి తప్ప, అసలు ప్రాణమే లేని వస్తువు మీద డిపెండ్ అయితే వాడు ఈజ్ ఎ లూజర్. అంతే కదా. అంచేత మొట్టమొదట లెర్న్ టు డిపెండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, దెన్ డిపెండ్ ఆన్ నారాయణ. ఇది చెప్పాలి.
అంచేత ముందర నమః వచ్చింది, తర్వాత నారాయణ వచ్చింది, తర్వాత ఆయా వచ్చింది. ఇది ఎలాబొరేటెడ్ వర్షన్ ఆఫ్ ఓంకారం. చేత ఓం అనేది వాడే వీడు అని ఓంకారాన్ని చూస్తే అనిపిస్తోంది. కానీ ఎలాబొరేట్ అయిన తర్వాత చూస్తే అకారంలోంచి వచ్చింది ఉత్త నారాయణ రాలే, ఉత్త వెంకటేశ రాలే, నారాయణాయ అని వచ్చింది. అంటే చివర ఆయా కూడా ఉంది, చతుర్థి విభక్తి కూడా ఉంది కదా. అది మీరు వెంకటేశ తీసుకోండి, నారాయణ తీసుకోండి, చివర చతుర్థి విభక్తి కూడా ఒకటి ఉంది. ఈ చతుర్థి విభక్తి ఉందనే విషయం మనకి మూలంలో తెలియదు, అకారం దగ్గర తెలియదు. అది పెరిగిన తర్వాత నారాయణ అయ్యాక అప్పుడు నారాయణ అయ్యా అక్కడ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు చెట్టు చివర పిగుళ్ళు ఉంటాయి, కాయలు ఉంటాయని గింజలు చూస్తే మనకు తెలియదు, పెరిగిన తర్వాత చూస్తే మనకు కనిపిస్తాయి. ఓహోహో అక్కడ ఇందులో ఇది కూడా ఉన్నాయరా, కాయల్లో రుచి కూడా ఉందిరా, రసం కూడా ఉందిరా అని పెరిగాక తెలుస్తుంది. సో ఆల్సో అకారం చివర ఆయా ఉంది అనేది పెరిగిన తర్వాత మనకు కనిపించింది. సో ఓంకారానికి ఇప్పుడు అసలు అర్థం ఏమిటి అని మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ వెళ్ళి మనం ఎంక్వైరీ చేస్తే అకారం ఏ మకారం అంటే వాడే వీడు అని అర్థమా, లేక అకారం పెరిగిన తర్వాత నారాయణుడు కొరకు అని కనుక ఇక్కడ కూడా అకారము కొరకు అనాలా? అక్కడ పెరిగింది మనకు కనిపిస్తుంటే అది ఇక్కడే ఉన్నట్టే కూడా కదా. అంచేత ఆ అంటే వాడు కాదు అర్థం, వాడి కోసం. ఇప్పుడు ఏ అని ఉకారం పెట్టుకోండి, వాడి కోసమే. మకారము అంటే మనము జీవులం, అంటే మనంతట మనం తల ఎత్తి విర్రవీగి బతకాల్సిన వాళ్ళం కాము, తల దించుకొని వాడికి చెంది ఉండే వాడి వస్తువులం మనం. ఎంత తేడా ఉంది చూడండి. ఎలాబొరేటెడ్ వర్షన్ చూస్తే వాడొకడున్నాడు, వాడు యజమాని, మనం వాడికి దాసులం, వాడి దగ్గర శిరస్సు వంచి ఉండాల్సిన వ్యక్తులమే తప్ప తల ఎగరేయాల్సిన వ్యక్తులం కాము సుమా అని మనకి చెప్తోంది అసలు ఓంకారం. కానీ అది పెరిగితే కనిపిస్తుందా, పెరగకుండా ఉన్నప్పుడు కనిపించదు మనకి. చాలా విషయాలు తిరుమల గురించి చెప్పారు స్వామి, ధన్యవాదాలు స్వామి. ఇది ఈరోజు మంత్రమహిమ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పటి కాలంలో మనకి ఈ మంత్రం ఓన్లీ రామానుజాచార్యుల వల్లే వచ్చిందా స్వామి? 11వ శతాబ్దానికి ముందు కూడా అది ఉండేది. శంకరాచార్యుల వారు కూడా నారాయణ మంత్రాన్ని ఉపాసన చేశారు. రామానుజాచార్యుల వారికి ముందుండే ఆచార్యులు కూడా మంత్రోపాసన చేశారు. నరుడికి నారాయణుడికి నారాయణ మంత్రానికి నారదుడికి ఏం సంబంధం? వేదాల్లో కనిపించే నారదుడు అజ్ఞానాన్ని తీసి జ్ఞానాన్ని ఇచ్చేవాడు. నార ద అనే పదానికి అర్థం అది. నార అంటే జ్ఞానము అజ్ఞానము కూడా. నార ద అజ్ఞానాన్ని ఖండించేవాడు.